నమస్తే వెల్కమ్ టు టాప్ 4 న్యూస్ నేను అమూల్య ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ చూసినట్టయితే రేవంత్ పాలన ఎమర్జెన్సీని మించిపోయింది. అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ దురహంకారమే కనిపిస్తోంది. జీవితాంతం ప్రజాసేవకి అంకితమైన నాయకుల విగ్రహాలు పెడుతుంటే కూడా ఈ ప్రభుత్వం ఓర్వలేకపోతోంది. ఉద్యమ వీరుడు జననాయకుడు మాజీ శాసనసభ్యుడు దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటును కాంగ్రెస్ నాయకులు సహించలేకపోతున్నారు. రెండో టాపిక్ చూసినట్టయితే తక్షణమే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవాలని సూచించారు. రైతు ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా వెంటనే నీటి పంపింగ్ చేయాలన్నారు. టాప్ 4 లో మూడో టాపిక్ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువు ఇవాళతో ముగిసిపోయింది. 2,64,30,494 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించారు. అయితే ఇప్పటి వరకు 78.14% డిజిటలైజేషన్ జరిగింది. హైదరాబాద్లో 27,74,687 మంది ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ చేసుకున్నారు. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్టయితే మద్యం మత్తులో మదమెక్కి రెచ్చిపోయిన దుర్మార్గుల దాష్టికానికి ఒక అమాయకురాలు బలైంది. 5 రోజులుగా మృత్యుతో పోరాడి ఓడింది మెడికో ప్రియాంక. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూసింది. వైద్యురాలిగా ప్రస్థానం ప్రారంభించక ముందే ఆమె ప్రయాణం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఇక టాప్ 4 న్యూస్ లో హెడ్లైన్స్ చూద్దాం. టాప్ 1 చూసినట్టయితే పెద్ది విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం దాష్టికం. అర్ధరాత్రి దొంగచాటుగా గద్దెను కూల్చివేత, నర్సంపేటలో సంస్మరణ సభ. సెకండ్ టాపిక్ కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తారా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలదీస్తూ హరీష్ రావు ఘాటు లేఖ. ఇక థర్డ్ టాపిక్ తెలంగాణలో ముగిసిన ఎస్ఐఆర్ గడువు ఇప్పటి వరకు 78.14% డిజిటలైజేషన్ పూర్తి. ఇక ఫోర్త్ టాపిక్ మద్యం మత్తులో మదమెక్కిన దుర్మార్గాలు, మృత్యుతో పోరాడుతూ ఓడిన మెడికో ప్రియాంక. ఇక ఈ అంశాలకు సంబంధించిన సమాచారం మా ప్రతినిధులు రవికాంత్, రంగాచారి, కిరణ్, భాస్కర్ ద్వారా తెలుసుకుందాం. ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ చూసినట్టయితే రేవంత్ పాలన ఎమర్జెన్సీని మించిపోయింది. అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ దురహంకారమే కనిపిస్తోంది. జీవితాంతం ప్రజాసేవకి అంకితమైన నాయకుల విగ్రహాలు పెడుతుంటే కూడా ఈ ప్రభుత్వం ఓర్వలేకపోతోంది. ఉద్యమ వీరుడు జననాయకుడు మాజీ శాసనసభ సభ్యుడు దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటును కాంగ్రెస్ నాయకులు సహించలేకపోతున్నారు. నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎదురుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడానికి నిర్మించిన గద్దెను కూల్చివేశారు. అర్ధరాత్రి దొంగచాటుగా గద్దెను కూల్చేసిపోయారు అధికారులు. గద్దె నిర్మించిన చోటు ప్రైవేట్ స్థలం అయినప్పటికీ అనుమతి లేదంటూ రాత్రి విగ్రహ గద్దెను ధ్వంసం చేశారు. ఇంత ఓర్వలేని తనం ఎందుకు? అర్ధరాత్రి దొంగలా వచ్చి కూల్చడం వెనుక కుట్రేంటి? ఇది కక్ష సాధింపు రాజకీయం కాదా? పరాయి వారి విగ్రహాలకు రిబ్బన్ కటింగ్లు చేసి వచ్చే రేవంత్ రెడ్డి మన ప్రాంతం మట్టి బిడ్డ ప్రజానాయకుడు పెద్ది విగ్రహం పెడుతుంటే ఎందుకు భయపడుతున్నాడు? కుట్ర రాజకీయాల్లో భాగంగానే విగ్రహ గద్దెను కూల్చారని బీఆర్ఎస్ బగ్గుమంటోంది. సర్కారు కుట్రలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. కూల్చివేసిన చోటే ధర్నా చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పార్టీ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. రేవంత్ సర్కార్ దమన నీతిపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అన్యాయం, అధర్మంపై పోరాడుతున్న బీఆర్ఎస్ శ్రేణులపై కాకీలు జులుం ప్రదర్శించాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మరి ఉద్యమ వీరుడు జననాయకుడు మాజీ శాసనసభ సభ్యుడు దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటును కాంగ్రెస్ నాయకులు సహించలేకపోతున్నారనుకోవచ్చా? ఎందుకంటే విగ్రహ ఏర్పాటు చేసిన గద్దెను అర్ధరాత్రి అధికారులు కూల్చివేశారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పెద్ది సుదర్శన్ రెడ్డి జీవితం మొత్తం పోరాటమే. ఆయన అంత్యక్రియ సందర్భంగా, అంతిమయాత్ర సందర్భంగా వచ్చినటువంటి జనము ఆయన పోరాటాన్ని గుర్తు చేసుకొని పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ జరిగినటువంటి ఆయన రెడ్డికి సంబంధించినటువంటి విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించినటువంటి గద్దెని కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి. ఇవాళ కూడా ఒక పోరాటమే కనిపించినటువంటి సందర్భాన్ని, ఆయన జీవితం మొత్తం పోరాటమే కనిపించినటువంటి సందర్భాన్ని ఇవాళ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయినప్పటి నుంచి, అయితే ఆయన అకాల మరణం పొందినప్పటి నుంచి ఈ నియోజకవర్గం అంతా, నర్సంపేట నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఉన్నటువంటి అభిమానులంతా కూడా ఒక భావోద్వేగమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. ఆయన చనిపోయి కనీసం 10-11 రోజులు కూడా గడవడం లేదు. ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దమన నీతిని, ఒక కుటీల రాజకీయాలనైతే నర్సంపేట నియోజకవర్గంలో చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే నర్సంపేటలో గతంలో ఇదొక విభిన్నమైన నియోజకవర్గంగా ఉండేది. ఇక్కడ ఒక కక్షపూరితమైన రాజకీయాలు కూడా కొనసాగినటువంటి
పరిస్థితుల్లో రైతుల కోసం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బాగోగుల కోసం పుట్టుకొచ్చినటువంటి నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డిని అభివర్ణించాల్సి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఇప్పటి వరకు ఆయన పోరాటం కావచ్చు, ఆయన ఎమ్మెల్యేకి గెలిచినటువంటి 2018 తర్వాత చేసినటువంటి అద్వితీయమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలే కావచ్చు, ఈ నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి. అభినవ గణపతి దేవుడిగా ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డిని ఈ ప్రాంత ప్రజలంతా కూడా కీర్తిస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. పాకాల చెరువు ద్వారా, అంటే పాకాల చెరువు కాకతీయుల కాలంలోనే నిర్మించినప్పటికీ ఆ పాకాల చెరువులోకి గోదావరి జలాలను తీసుకొచ్చినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డికి దక్కుతుంది. ఇవాళ మనం చూసినట్టయితే ఆయన సంస్మరణ సభ కూడా పెద్ద ఎత్తున జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉండేటువంటి ఆయన అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, వచ్చి కంటతడి పెట్టినటువంటి సందర్భం. ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు, నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు గుండె ధైర్యం చెప్పడానికి సంస్మరణ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. పెద్ది సుదర్శన్ రెడ్డి డాక్యుమెంటరీ ఆయన 1974లో జన్మించినప్పటి నుంచి ఆయన మరణించేంత వరకు ప్రజల్లో గడిపినటువంటి జీవన విధానంతో కూడినటువంటి డాక్యుమెంటరీ ప్లే చేసినటువంటి సందర్భంలో ఇటు హరీష్ రావు గారు కావచ్చు, ఇటు కేటీఆర్ గారు కావచ్చు, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి, భావోద్వేగానికి గురైనటువంటి సందర్భాన్ని మనం చూసాము. కీలకమైనటువంటి మాటలు కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒక చిన్న గదిలో అతని అనుబంధాన్ని, అంటే హరీష్ రావు గారితో పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆయనతో 2.5 దశాబ్దాల పాటు కొనసాగినటువంటి జీవితం గురించి హరీష్ రావు గారు మాట్లాడుతూనే ఒక కంట కన్నీరు అలా ధారలా వెళ్ళిపోతున్నటువంటి సందర్భాన్ని ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సంస్మరణ సభలో మనకు కనిపించింది. ఏ రోజు ఈ విధంగా నర్సంపేట నియోజకవర్గానికి పెద్ది సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి లేకుండా నేను అడుగు పెడతానన్నటువంటి ఆలోచన ఎప్పుడూ లేదు. ఇవాళ ఆయన సంస్మరణ సభకు, పెద్ది సుదర్శన్ రెడ్డి లేనటువంటి సభకు హాజరవుతానన్నటువంటి ఎప్పుడు ఆ ఆలోచన లేదు అన్నటువంటి ఒక భావోద్వేగాన్ని అయితే హరీష్ రావు గారు వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఆయనకు ఉన్నటువంటి అనుబంధాన్ని ఇవాళ హరీష్ రావు గారు గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడాల్సి ఉంటుంది. మరోవైపు కేటీఆర్ గారు కూడా చాలా భావోద్వేగానికి గురైనటువంటి సందర్భం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా భావోద్వేగానికి గురయ్యారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు నర్సంపేట నియోజకవర్గం ఈ రాష్ట్రంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోతున్నటువంటి అంశాన్ని వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రకు అంత పెద్ద ఎత్తున జనం తరలి రావడం అంటేనే ఒక మనిషికి సంబంధించి, ఒక నాయకుడికి సంబంధించి ప్రజల్లో చిరస్థాయిగా వారి గుండెల్లో నిలిచే విధంగా, ఏ విధంగా ఆయన కార్యాచరణ కావచ్చు, పని విధానం కావచ్చు, ఏ విధంగా ఉండేదన్నటువంటి అంశాన్ని కేటీఆర్ గారు ప్రస్ఫుటంగా వివరించినటువంటి తీరు కూడా మనకు అయితే స్పష్టంగా కనిపించింది. 1,00,000 మందికి పైగా అంతిమ యాత్రలో పాల్గొన్నారంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ప్రజలకు దగ్గరగా, ప్రజలతో మమేకమై ఏ విధంగా పనిచేశారన్నటువంటి విషయాన్ని కూడా కేటీఆర్ గారు తన ప్రసంగంలో వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నర్సంపేట మెడికల్ కాలేజీకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టి తీరుతామన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దగ్గర నుంచి వ్యక్తమైనటువంటి తీరు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని, ఒక భావోద్వేగమైనటువంటి ఆ ప్రసంగాలతో కావచ్చు, ఆ డాక్యుమెంటరీ చూసినటువంటి ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపించింది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. టాప్ 4 న్యూస్ లో సెకండ్ టాపిక్ చూసినట్టయితే తక్షణమే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవాలని సూచించారు. రైతు ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా వెంటనే నీటి పంపింగ్ చేయాలన్నారు. తక్షణమే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. రిజర్వాయర్లలో సకాలంలో నీరు నింపకపోవడం వల్ల పంటల సాగు ముందుకు సాగక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాల్లోని అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు నింపాలని సూచించారు. సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు నుంచి మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకవైపు ఎల్నినో వల్ల తక్కువ వర్షపాతం, మరోవైపు ప్రాజెక్టులో నీళ్లు లేక అన్నదాతలు ఆందోళనలో ఉన్నారని వివరించారు. వానాకాలం పంటలకు సాగునీటి కోసం రైతాంగం ఎదురుచూస్తోందన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేయాలని రైతుల పక్షాన లేఖలో డిమాండ్ చేశారు హరీష్ రావు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంగాచారి అందిస్తారు. రంగాచారి, మరి తక్షణమే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు అయితే డిమాండ్ చేశారు. రైతులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైన లేఖను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాకు ఆనుకున్నటువంటి సిరిసిల్ల, వేములవాడకు సంబంధించిన జిల్లాల్లో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్మించినటువంటి ప్రాజెక్టులన్నిటికీ, కాళేశ్వరం ప్రాజెక్టు అనుసంధానంగా నిర్మించినటువంటి రిజర్వాయర్లన్నిటిలోకి కూడా కాళేశ్వరం ద్వారా నీటిని విడుదల చేయాలి, తక్షణమే పంపుల్ని ఆన్ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికీ వర్షాకాలం ప్రారంభమై దాదాపు 2 నెలలు పూర్తిగా గడిచిపోతూ ఉన్నది. ఆగస్టు నెల కూడా దాదాపు సగం గడిచిపోతూ ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కానీ, సిద్దిపేట జిల్లాలో కానీ ఒక భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు లేదు. మొన్న ఒక వారం రోజులు కురిసినటువంటి ఓ మోస్తరు వర్షాలు మినహా సిద్దిపేట జిల్లాలో కానీ, అటు ఉమ్మడి మెదక్ జిల్లాలో కానీ భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి లేదు. ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి కొన్ని వర్షాలకు అక్కడక్కడ అటు నిజాం సాగర్ లోకి అక్కడికి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది తప్ప ఇటు ఈ జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు కూడా ఒక భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి లేదు. ఏదో కొద్దిపాటి వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కానీ, సిద్దిపేట జిల్లాలో కానీ చాలా చెరువులు, కుంటలు అన్ని కూడా వట్టిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది. మరోవైపు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకి అనుసంధానంగా ఒక జీవనదులు లాంటి ప్రాంతాన్ని, సజీవంగా ఉండేటువంటి రిజర్వాయర్లని కేసీఆర్ గారు దూరదృష్టిలో నిర్మించి ఉన్నప్పటికీ కూడా ఆ రిజర్వాయర్లో, ముఖ్యంగా అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్నపూర్ణ సాగర్ లోకి కానీ, ఇటు సిద్దిపేట జిల్లాలో నిర్మించినటువంటి సిద్దిపేట నియోజకవర్గంలోని అన్నపూర్ణ సాగర్ లోకి కానీ, అటు ముఖ్యంగా అటు మల్లన్న సాగర్, తొగుట మండలంలో నిర్మించినటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్టులకు కూడా ఇప్పటి వరకు నీటిని విడుదల చేయలేదు. అట్లాగే అటు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో నిర్మించినటువంటి కొండపోచమ్మ సాగర్కు కూడా ఇప్పటి వరకు నీటిని విడుదల చేయలేదు. ఈ 3 ప్రాజెక్టులో కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో నీళ్లంతా కూడా డెడ్ స్టోరేజీకి చేరినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 15 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి కొండపోచమ్మ సాగర్లో ఇప్పుడు కేవలం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నట్టుగా మనకు అక్కడ ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. ఇక 50 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 10 నుంచి 12 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. అది కూడా దాదాపు డెడ్ స్టోరేజీకి పరిధిలో మాత్రమే అది కూడా ఉంది. ఇక రంగనాయక సాగర్ ప్రాజెక్టులో కూడా అదే పరిస్థితి నెలకొని ఉన్నది. ఇక్కడైతే పూర్తిగా కేవలం 99% మాత్రమే నీళ్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి 99 మీటర్ల మేరకే నీళ్లు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. 1 టీఎంసీ నీళ్లు కూడా అక్కడ లేవు. పూర్తిగా 3.5 టీఎంసీ నీటి సామర్థ్యం ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ లో ఇప్పుడు 1 టీఎంసీ నీళ్లు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అటు అన్నపూర్ణ సాగర్ ప్రాజెక్ట్ లో కూడా కేవలం 1 టీఎంసీ నీళ్లు మాత్రమే ఉన్నట్టుగా మనకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ రోజు తెలిపిన వివరాలను బట్టి తెలుస్తుంది. ఇవి పూర్తిగా డెడ్ స్టోరేజీలో ఉన్నటువంటి నీళ్లు, కనీసం తాగడానికి కూడా నీళ్లు విడుదల చేయలేనటువంటి పరిస్థితిలో ఈ 3 రిజర్వాయర్లు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో మంచినీళ్లకు కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి, సాగునీళ్లకు తీవ్రమైనటువంటి సమస్య ఏర్పడేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొని ఉన్నది. తీవ్రమైనటువంటి దుర్భిక్ష పరిస్థితి కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపేమో రాష్ట్ర ప్రభుత్వం ఎల్నినో వస్తూ ఉన్నది అని చెప్పి వాళ్లే చెప్తూ ఉన్నారు. మరోవైపు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాంతంలో అటు కన్నేపల్లి వద్ద కానీ, మేడిగడ్డ వద్ద కానీ భారీ ఎత్తున మొన్న కురిసినటువంటి వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి అటు మహారాష్ట్ర ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలకు, కొంత ఆదిలాబాద్ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలకు అటు కడెం ప్రాజెక్ట్ నిండి ఎల్లంపల్లి ద్వారా కొంత నీళ్లు, అట్లాగే మిగతా ప్రాణహిత ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి అక్కడి నుంచి వేడిగడ్డ ప్రాంతం నుంచి అట్లాగే కన్నేపల్లి ప్రాంతం నుంచి సుమారు
10 నుంచి 12 లక్షల టీఎంసీల నీళ్లన్నీ కూడా అక్కడి నుంచి తల్లి వెళ్లిపోయినటువంటి పరిస్థితి, అది ఎగువ ప్రాంతం అంటే సముద్రం వైపు తల్లి వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. అంత జరుగుతున్నా కూడా, అంత పెద్ద ఎత్తున నీళ్లు వెళ్తున్నా కూడా కన్నేపల్లి వద్ద నీటి పంపింగ్ ని ఆన్ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేసి నీళ్ళని ఇప్పటి వరకు కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది. పోనీ ఇటు ఎల్లంపల్లి నుంచి అయినా నీళ్లు విడుదల చేశారా అంటే ఇల్లంపల్లి పంపులు ఆన్ చేసి కూడా ఇప్పటి వరకు నీటిని విడుదల చేసి ఇటు మిడ్మానేరుకు నీళ్లను తరలించేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ప్రభుత్వం చేయలేదు. ఫలితంగా ఇటు అన్నపూర్ణ సాగర్ లోకి కానీ, ఇటు రంగనాయక సాగర్ లోకి కానీ, ఇటు మలడ సాగర్ లోకి కానీ, కొండపోచమ్మ సాగర్ లోకి కానీ నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు లేదు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చూస్తుంటే రెండు రకాల కుట్రలను పన్నుతూ ఉన్నది ప్రభుత్వం. ఒకవైపు ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు వట్టిపోయింది, పనిచేయడం లేదు, అది కూలిపోయిందని దుష్ప్రచారం చేసి ప్రజల్లో కేసీఆర్ కు మంచి పేరు రాకుండా చేయాలనే ఒక ప్రయత్నం ఒకవైపు చేస్తూ ఉన్నది. మరొక వైపు రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ఒక పెద్ద ప్రయత్నం మరొక వైపు చేస్తూ ఉన్నది. రాష్ట్రంలో మేము ఇక నీళ్లు ఇవ్వలేము, భవిష్యత్తులో ఎల్నినో వస్తుంది కాబట్టి మేము వరి పంటలకు నీళ్లు ఇవ్వలేము, వరి పంట కొనలేము అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది. అంటే ఒకవైపు రైతుల్ని వరి పంట వేయకుండా అడ్డుకోవాలి, మరోవైపు ఇటు నీళ్లు ఇవ్వకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వరి పంటను కొనుగోలు చేసే విషయంలో, రాబోయేటువంటి సీజన్ లో వరి పంటను కొనుగోలు చేసే విషయంలో స్పష్టమైనటువంటి వైఖరిని ఇప్పటి వరకు లేదు. ఒకవైపు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, మేము వరి మాత్రం కొనే పరిస్థితి లేదు అని చెప్పి నిన్న మొన్న ఆయన ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అయితే ఒకవైపు పడ్డ కొద్దిపాటి వర్షానికి సంబంధించిన నీళ్లను కూడా కాపాడుకోలేనటువంటి ఒక దుస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కనిపిస్తుంది. అంటే ఒకవైపు రైతులను వరి పంట వేయకుండా అడ్డుకోవాలి, మరోవైపు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అనే ఒక దుష్ప్రచారం చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది తప్ప రైతుల ప్రయోజనాలు కానీ ప్రజల ప్రయోజనాలు కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదనే ఒక బలమైన వాదన వినిపిస్తుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా ఆయా ప్రాజెక్టుల్లోంచి నీళ్లు విడుదల చేయాలని పెద్ద ఎత్తున వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కళ్ళు తెరవకుండా నీటిని విడుదల చేయకుండా తాత్సారం చేసిన ఫలితంగా ఇవాళ ఈ రిజర్వాయర్లన్నీ కూడా పట్టిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే ఇప్పటికైనా కనీసం ఆ ప్రభుత్వం కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలు కాకుండా ప్రజల ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు ఆశించి ఆయన నీటిని విడుదల చేయాలని చెప్పి హరీష్ రావు గారు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ లేఖ విడుదల చేయడం జరిగింది. ఈ నీటి విడుదల చేయకపోతే అటు పంటలకు భవిష్యత్తులో తాగడానికి కూడా ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి కూడా ఆయన సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేసిన పరిస్థితి ఈ లేఖ ద్వారా ఉంది. ప్రత్యూష. రైట్, థ్యాంక్ యూ రంగాచారి. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఆర్ గడువు ఇవాల్టితో ముగిసిపోయింది. 2,64,30,494 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించారు. ఇప్పటి వరకు 78.14% డిజిటలైజేషన్ జరిగింది. హైదరాబాద్లో 27,74,687 మంది ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ చేసుకున్నారు. సిటీలో కేవలం 58.58% డిజిటలైజేషన్ పూర్తయింది. అయితే ఎస్ఆర్ గడువును కేంద్ర ఎన్నికల సంఘం 2 సార్లు పొడిగించింది. తొలుత జూలై 24 వరకు నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో మందకోడిగా ఎన్యూమరేషన్ జరగడంతో ఈ నెల 3వ తేదీకి పొడిగించింది. ఆ తర్వాత 10వ తేదీకి పెంచింది. ఇవాళతో ఎస్ఆర్ ప్రక్రియ ముగియగా అక్టోబర్లో తుది జాబితా వెలువడనుంది.
ఇక ఫోర్త్ టాపిక్ చూసినట్టయితే మద్యం మత్తులో మదమెక్కి రెచ్చిపోయిన దుర్మార్గుల దాష్టికానికి ఒక అమాయకురాలు బలైంది. 5 రోజులుగా మృత్యుతో పోరాడి ఓడింది మెడికో ప్రియాంక. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూసింది. వైద్యురాలుగా ప్రస్థానం ప్రారంభించక ముందే ఆమె ప్రయాణం అర్థాంతరంగా ఆగిపోయింది. కన్నవారికే కాదు విన్నవారికి కూడా గుండె ద్రవించుకుపోయే విషాదం ఇదే. ప్రియాంక మరణంతో జోగులాంబ గద్వాల జిల్లా ఎక్లాస్పురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబం కడుపుకోత అనుభవిస్తోంది. ఇటీవల రాజమండ్రిలో తన ఫ్రెండ్తో కలిసి సినిమాకు వెళ్ళింది ప్రియాంక. మాల్ నుంచి బయటకు వస్తుంటే వెనుక నుంచి ఒక కారు దూసుకొచ్చింది. అందులో ఉన్న వ్యక్తులు ఫుల్గా మందు కొట్టి ఉన్నారు. ఒక్కసారి కాదు 3 సార్లు కారుతో ప్రియాంక వెళ్తున్న బైక్ను ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడ్డ ప్రియాంక అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. కండిషన్ సీరియస్గా ఉండడంతో సికింద్రాబాద్ కిమ్స్కు తరలించారు. 5 రోజుల పాటు మృత్యుతో పోరాడి చివరికి తుదిశ్వాస విడిచింది. ప్రియాంక మరణానికి కారణమైన వారిని వదిలిపెట్టొద్దని కఠినంగా శిక్షించాలని ఆమె స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ హీరో చూ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మరి 5 రోజులుగా మృత్యుతో పోరాడిన ప్రియాంక సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూసింది. ప్రియాంక మరణానికి కారణమైన ఈ దాష్టికానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమహేంద్రవరంలో ఈ నెల 3వ తేదీన కారుతో 3 సార్లు ఢీకొట్టి తలపై నుంచి ఎక్కించడంతో తీవ్ర గాయాల పాలైనటువంటి మెడికో పీజీ డాక్టర్ ప్రియాంక ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందినట్లుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ప్రియాంక తల్లిదండ్రులు కర్నూలు నుంచి వెళ్లి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంటున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి ప్రియాంక రాజనగరంలోని జిఎస్ఎం మెడికల్ కళాశాలలో డెర్మటాలజీ డిపార్ట్మెంట్ లో డెర్మటాలజీ సంబంధించినటువంటి పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఘటన జరిగిన తర్వాత నుంచి ఆమెను సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారం రోజుల పాటు మృత్యుతో పోరాడినటువంటి ఆమె ఆదివారం తుదిశ్వాస వచ్చినటువంటి పరిస్థితి. ఇక తెలంగాణలో ప్రాంతానికి సంబంధించినటువంటి అమ్మాయి కావడంతో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో పాటు హోంమంత్రి, కనీసం ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి లోకేష్ మంత్రి ఆయన కూడా పట్టించుకోలేదు. ఇక తీవ్రమైనటువంటి విమర్శలు రావడంతో సాయంత్రానికల్లా దీనిపైన ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి లోకల్ గా ఉన్నటువంటి రాజమహేంద్రవరం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సన్నిహితుల పిల్లలే ఈ పాపాన్ని కొడిగట్టినటువంటి నేపథ్యంలో 3 రోజులుగా ఎఫ్ఐఆర్ చేయకపోవడంతో తీవ్రమైనటువంటి ఒత్తిడి తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ వాదుల నుంచి రావడంతో ఎటకేలకు ఎఫ్ఐఆర్ బుక్ చేసి కొన్ని సెక్షన్స్ ని ఆల్టరేషన్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి తప్పని పరిస్థితుల్లో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రియాంకకు సంబంధించినటువంటి అంశంలో ఆమెకు 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. మొత్తం తన ఎవరైతే చనిపోయారో ప్రియాంక సంబంధించినటువంటి తండ్రి, నా కూతురు నీ కావాలనే కారుతో 3 సార్లు ఢీకొట్టారు, అంతటితో ఆగకుండా తలపై నుంచి కారును పోనిచ్చారు, వాళ్ళు మనుషులు కాదు, మనుషుల రూపంలో ఉన్నటువంటి మృగాలు, నా బిడ్డ కావుగతుల మధ్య పుట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు అంటూ దీనిపైన చంద్రబాబుకు సైతం ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు నీకు జాలి లేదా, అమ్మ అనితమ్మ నీకు ఆరోగ్యం లేదా, పవన్ కళ్యాణ్ నీకు మనసు లేదా అంటూ మెడికో పీజీ డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేష్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం నాడు ప్రియాంక కేసులు రాజకీయ ఒత్తిళ్లతో తారుమారు చేస్తున్నారనే అనుమానంతో ఆదివారం రాజమహేంద్రవరంలోని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘటన అనంతరం ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం అందలేదని, ఆసుపత్రి ఖర్చుల విషయంలోనూ సహాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఒక్కసారి మీకు
మేమున్నాం బాధపడకండి అంటూ కనీసం ఫోన్ చేయలేదంటూ కూడా చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో పాటు కనీసం స్పందించకపోవడం పట్ల వెంకటేష్ ప్రశ్న వర్షం కురిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఘటనపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. ప్రియాంకను హైదరాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపినటువంటి ఆసుపత్రి వైద్యం కనీసం ఫోన్ చేసి కూడా కనుక్కోలేదని చెప్తుంటారు. అయితే ఈ ఇన్సిడెంట్ పాల్పడినటువంటి ముగ్గురు నిధులు మద్దతు సేవించి ఆమె తన ఫ్రెండ్స్ తో సినిమా హాల్ కు వెళ్ళి ఆ కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆమెను వేటాడి చంపాలనే ఉద్దేశంతోనే కారుతో ఢీకొట్టారన్నటువంటి రాజమహేంద్రవరం ఎస్పీ చెప్పుకొచ్చారు. అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాల నేపథ్యంలో 3 సార్లు కావాలనే కారుతో ఢీకొట్టి ఆ తర్వాత కడప నుంచి కారును పోలీసారంటే చంపాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుందనేటువంటిది పోలీసులు చెప్తా ఉన్నారు. నిందితులు ఘటన తర్వాత కూడా సాధారణంగానే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లారని ఆరోపించారు. చట్టాలపై ప్రజలకు నమ్మకం ఉన్నటువంటి సందర్భంలో కనీసం శిక్ష వేసేలాగా ఈ సెక్షన్స్ ను ఆల్టరేషన్ చేయాలన్నటువంటిది డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంకకు సంబంధించినటువంటి డెడ్ బాడీని జోగులాంబ గద్వాల జిల్లా ఐదారు తరలించారు. అక్కడ అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.